బట్ నేను నాకు చేసే గొప్ప మేలేంటంటే ఆపరేషన్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ముందు నన్ను డిశ్చార్జ్ చేసి బయటికి పంపడినాను. అది పిచ్చెక్కిందని ఇంకన్నాడు. నాకు పిచ్చెక్కింది. ఈరోజు శనివారం. నా యేసయ్య పిచ్చి నాకు పట్టింది. నా యేసయ్య పిచ్చి నాకు పట్టింది కనుక నేను యేసయ్యను మహిమపరచవలసిన దినము రేపు ఉంది. కాబట్టి ఆపరేషన్ జరగాలనుకుంటే తర్వాత ఆలోచిద్దాం అని వచ్చేసానండి. నువ్వు 6 నెలలైనా లేగవో ఎల్లో అన్నాడు. నేను ఛాలెంజ్ చేశాను. నాకు రోషం ఎక్కువ, డాక్టర్ గారికి అంత రోషం ఎక్కువ నాకు లేదా. నేనన్నా ఒక్క నెల రోజుల్లో నీకు వచ్చి కనపడతాను, ఒక్క నెల రోజుల్లో నీకు వచ్చి కనపడతా. నా ప్రభువు స్తోత్రాలకు అర్హుడు మాత్రమే కాదు, తన నీతి న్యాయములను బట్టి తన మహిమను వ్యక్తపరిచి ఆశీర్వాదకరమైన కార్యాలతో ప్రతి వ్యక్తిని స్థిరపరిచే దేవుడు ఆయన. లేనండి, ప్రభు పాదాలు పట్టుకున్న కింద మందిరం ఉంటుంది, ఏడ్చేవాడిని. కనీసం ఐ కాంట్ హ్యావ్ ద మనీ ఫర్ మై నీడ్స్, నా అవసరతల కొరకు తప్పులు కూడా లేని స్థితి. కానీ నా ప్రభు విడిచిపెట్టలా. అప్పుడు నా స్థితి ఏంటో తెలుసా? భయంకరమైన పక్కటెముకలు ఇరిగిపోయి, వెనకాల పక్కటెముకలు వెన్నెముక కానుకొని ఉన్న ఎముకలు ఇరిగిపోయి పడి ఉన్న స్థితిలో, పడుకోవటానికి లేదు, నిలబడటానికి లేదు, కూర్చోవటం మాత్రమే. నేను పడుకోవాలంటే కూర్చొని తలంచుకొని నిద్రపోయేవాడిని. ఏడ్చాను ప్రతి దినము, ప్రభువు పాదాలు పెట్టుకొని ఏడ్చేవాడిని. నా ప్రభు విడిచిపెట్టలా. నా ప్రభువు విడిచిపెట్టకుండా చేసిన కార్యం ఏంటో తెలుసా? 26 రోజులకి నేను నా యొక్క ఆ పరిస్థితి నుంచి లేవనెత్తబడి బండితో లేసాను, కారుతో లేసాను, అన్నితో లేసాను. హల్లెలూయా. ఎందుకంటే తన బిడ్డలను ఎలాగ స్థిరపరచాలో అలాగ ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ఆయన. అందుకని అంటాడు అక్కడ చూస్తే, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. నువ్వు స్థిరపరిస్తే వారి పరిస్థితులు మారిపోతాయి. నువ్వు స్థిరపరిస్తే వారి జీవితం మారిపోతాయి. నువ్వు స్థిరపరిస్తే వారి యొక్క బ్రతుకులు మారిపోతాయి. హల్లెలూయా. వెంటనే వెళ్ళిపోయాను డాక్టర్